మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. లులు మాల్కు భూ కేటాయింపు రద్దుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భూ కేటాయింపుల విషయంలో వెనక్కు తగ్గింది ప్రభుత్వం. విజయవాడలో లులు మాల్ నిర్మాణానికి గతంలో భూమి కేటాయించింది. భూ కేటాయింపులపై సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. భూ కేటాయింపు పిల్పై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. భూ కేటాయింపును రద్దు చేసుకుంటున్నట్లు కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. భూ కేటాయింపుల రద్దు ఉత్తర్వులను జారీ చేస్తామని ధర్మాసనానికి ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. హైకోర్టు ధర్మాసనం రద్దు ఉత్తర్వుల ప్రతిని సమర్పించాలని ఆదేశించింది. మాల్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటోంది ప్రభుత్వం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, గతంలో వివాదమయంగా మారినటువంటి పరిస్థితి ఉంది. లులుకి భూ కేటాయింపుకు సంబంధించి ఎటకేలకు ప్రభుత్వం విమర్శల నేపథ్యంలో వెనక్కు తగ్గినటువంటి పరిస్థితి ఎలా చూడాలంటారు దీన్ని? మురళి, విజయవాడ నడిబొడ్డులో ఉన్న ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో 400 కోట్ల విలువైన భూమిని లూలు మాల్ కు ప్రభుత్వం అతి తక్కువ ధరకు 2 కోట్లకు 99 ఏళ్ల లీజుకు ఎలాంటి టెండర్ లేకోకుండా కేటాయించింది. ఈ టెండర్ కేటాయించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు, స్థానికంగా ఉన్న పార్టీలు, అదేవిధంగా పార్టీలు కూడా వీటిపైన పోరాటం సాగించినప్పటికీ కూడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. అయితే ఇక్కడ ప్రధానంగా వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు వెంకటేశ్వరరావు, పాకాల సత్యనారాయణ, మరో 2 అడ్వకేట్లు కలిసి ఏపీ హైకోర్టులో పిల్ వేశారు. ఆ పిల్ పైన విచారణ జరిగింది. ఆ విచారణ జరిగింది. అయితే నేడు ఈ విచారణలో ఏదైతే ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ నేరుగా ఏదైతే ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. దీనికి సంబంధించిన భూ కేటాయింపుల రద్దు కూడా అతి తొందరలో భూ కేటాయింపులు రద్దు చేస్తారు. ఆ రద్దుకు సంబంధించిన ప్రతి కాపీని కూడా హైకోర్టుకు అందించాలి అంటూ నేడు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే దమ్ములపాటి శ్రీనివాస్ ఇచ్చిన వాదనలు పరిగణలోకి తీసుకుని ఏపీ హైకోర్టు నమోదు చేస్తున్నది. ఏదైతే ప్రభుత్వ భూమి కేటాయించే లూలు మాల్ కేటాయించిన భూమి కేటాయింపులు రద్దు చేస్తామంటూ నేరుగా ఏజీ హైకోర్టుకు తెలియజేయడంతో హైకోర్టు నోట్ చేస్తుంది. అయితే దీనిపై ప్రజా సంఘాలు వడ్డే శోభనాద్రీశ్వరరావుతో మరో 2 అడ్వకేట్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కానివేమో, ఏదైతే తక్కువ ధరకు ప్రైవేట్ సంస్థలు కట్టబడం ఎంతవరకు కరెక్ట్ అంటూ చేసిన పోరాటం, ఇటు ప్రజా సంఘాల వారు, సిపిఎం వారు చేసిన పోరాటం కూడా సక్సెస్ అయింది అని చెప్పి స్పష్టంగా చెప్పచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రభుత్వ వివరణను హైకోర్టు కూడా నమోదు చేసుకునింది. ఏదైతే హైకోర్టు ధర్మాసనం రద్దు ఉత్తర్వుల కాపీని సమర్పించాలని ఆదేశించడమే కాకోకుండా ఈ కేసును కూడా ఈ రోజు వాయిదా వేయడం జరిగింది. గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రస్తుత ప్రభుత్వం పునఃసమీక్ష చేసింది. మరోపక్క మాల్ ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు జరుగుతున్న ఈ వివాదానికి హైకోర్టుకు ఏకంగా ఏజీ ప్రభుత్వ భూ కేటాయింపులను రద్దు చేస్తున్నాం లూలు మాల్ అని తెలియజేయడంతో ఈ వివాదం ఇంతటితో ముగిసిందని స్పష్టంగా చెప్పొచ్చు. మురళి, గతం నుంచి కూడా వైసీపీ ముందు నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మా హయాంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదే, కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం తప్పు అని మేము నిరూపించామని కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు. ఈ కోణాన్ని ఎలా చూడాలంటారు? మురళి, ఒక్కసారి మనం లూలు మాల్ అంశాన్ని మనం ఒక్కసారి గమనించినప్పుడు విజయవాడ పాత ఆర్టీసీ బస్టాండ్ స్థలాన్ని లూలు మాల్ కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరిస్తున్నట్లు నేరుగా ఏజీ దమ్ములపాటి శ్రీనివాస్ తెలియజేశారు. ఇక్కడ ఈ అంశం పైన పిటిషన్ వేసిన వడ్డే శోభనాద్రీశ్వరరావుతో పాటు మరి కొంతమంది కూడా హైకోర్టు లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఎందుకంటే ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ లో 400 కోట్ల విలువైన 4.17 ఎకరాల భూమిని లూలు మాల్ నిర్మాణం కొరకు 99 సంవత్సరాల లీజుకి ఇస్తూ 2020 జూలై 5వ తేదీన జీవో నెంబర్ 137 విడుదల చేసింది. ఒక చదరపు అడుగుకు ₹1.50 చొప్పున కారు చౌకగా 2,32,000 చదరపు అడుగుల 3 అంతస్తుల భవన నిర్మాణానికి అనుమతిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏదైతే 25 దేశాల్లో 66,000 కోట్ల రూపాయలు టర్నోవర్ నడిపే లూలు ఇంటర్నేషనల్ సంస్థ ఇది ఒక బడా సంస్థ. ఇలాంటి సంస్థకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వైఎస్ఆర్సీపీతో కాబట్టి ప్రజా సంఘాలు, స్థానిక ప్రజలు కూడా ఇలాంటి విలువైన స్థలం ఏదైతే ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు అంటూ చేసిన పోరాటం విజయవంతమైంది. ఇటు మొదటి నుంచి
ఈ భూ కేటాయింపులను వ్యతిరేకిస్తూ వస్తుంది వైసీపీతో పాటు సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా పోరాటం చేయడం చివరికి ఎట్టకేలకు నేడు హైకోర్టులో ఓ ప్రభుత్వం తరపున ఏదైతే ప్రభుత్వం తరపున ఏజీ హైకోర్టుకు తెలియజేయడం, హైకోర్టు ఈ ఏజీ తెలియజేసిన అంశాన్ని నోట్ చేసుకోవడం, ఉత్తర్వులు ఏదైతే భూమి రద్దు చేసిన ఉత్తర్వుల కాపీని కూడా నేరుగా హైకోర్టు సమర్పించాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే లూలు మాల్ కేటాయించిన భూ కేటాయింపులు అయితే రద్దయినాయని మురళి. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక లులు మాల్కు భూ కేటాయింపును రద్దు చేసింది ప్రభుత్వం. భూ కేటాయింపుల విషయంలో వెనక్కు తగ్గింది కూటమి సర్కార్. అలాగే విజయవాడలో లులు మాల్ నిర్మాణానికి గతంలో భూమి కేటాయించింది. భూ కేటాయింపులపై సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిల్ అయితే దాఖలైంది. ఇక భూ కేటాయింపు పిల్పై ఏపీ హైకోర్టులో విచారణ సందర్భంగా భూమి కేటాయింపును రద్దు చేసుకుంటున్నట్లుగా కూడా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. భూ కేటాయింపుల రద్దు ఉత్తర్వులను జారీ చేస్తామని ధర్మాసనానికి తెలియజేసింది ఏపీ సర్కార్.